సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఉల్లిపాయతో బోండా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుందండి క్రిస్పీగా. ముందుగా నేను ఒక 3 పెద్ద ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. 3 తీసుకున్నానండి పెద్దవి. ఈ విధంగా మంచిగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలండి. సన్నగా వీలైనంత సన్నగా తురుముకుంటే చాలా బాగా వస్తుందండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఇందులో కారం యాడ్ చేస్తున్నానండి. 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొద్దిగా ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి అండి, పచ్చి ధనియాల పొడి వేస్తున్నాను. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు అండి. ఇవన్నీ వేసేసి నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర అండి, చిన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి నేను కరివేపాకు, ఒక కరివేపాకు రెమ్మ తీసుకుంటున్నాను. దాన్ని కూడా ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కారం అనేది మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా ముందుగా ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా నిదానంగా చూడండి, ఇలా కలిపి పెట్టుకోవాలండి. కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనం వేడి ఆయిల్ అనేది మనం ఒక 2 టేబుల్ స్పూన్లు వేయాలండి. ఈ విధంగా ఇలా వేసి కలిపితే మనకు క్రిస్పీనెస్ బాగా వస్తుందండి. జాగ్రత్తగా కలుపుకోవాలండి. వేసుకొని ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం 1 కప్పు శనగపిండి వేసుకోవాలండి. 1 కప్పుకి 1/2 కప్పు బియ్యం పిండి కూడా యాడ్ చేసేసుకోవాలి. 1/2 కప్పు బియ్యం పిండి ఈ విధంగా వేసి రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇందులో సోడా ఏది వేయట్లేదండి, బేకింగ్ సోడా కూడా ఏది వాడట్లేదు. ఇలా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనకు బోండా సైజు బోండాలు ఎలా వేయడానికి కన్వీనియంట్గా ఉంటుందో అలా మనం దీన్ని పిండిని అనేది కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఉండాలండి పిండి అనేది మనకి. అప్పుడే లోపల కూడా మంచిగా ఉడుకుతుందండి. లేదంటే పిండి ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇలా కొద్దిగా మన బోండాలాగా వేసుకోవాలండి. పిండి అనేది గట్టిగా ప్రెస్ చేయొద్దండి, లూజ్గానే ఉండాలి. జస్ట్ తీసుకుంటూ వేసేయడమండి. రౌండ్ చేసుకొని వేసేసుకోవాలి. అప్పుడే మనకు లోపల కూడా మంచిగా క్రిస్పీగా ఉడుకుతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసుకుంటే టీలోకి బాగుంటుందండి. క్రిస్పీగా ఉంటాయండి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాతనే వీటిని అటు 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి మంచిగా. ఈ విధంగా వీటిని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, కలర్ మనకు ఇంతే అండి. చాలా చక్కగా ఫ్రై అయిపోయాయండి. లోపల కూడా చాలా చక్కగా ఉడుకుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. హైలో పెడితే మాడిపోతాయి, లోపల కూడా ఉడకవండి. సర్వ్ చేసేసుకుందాం మనం. చూడండి ఎంత బాగున్నాయో, చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. టీ టైంలో చాలా టేస్టీగా తినొచ్చండి. టీ తాగుతుంటూ చాలా బాగుంటున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.